ముందుగా హెడ్లైన్స్. రైల్వే శాఖ గుడ్ న్యూస్. చంటి పిల్లల తల్లులకు ఇక నుంచి ఆ సమస్య ఉండదు. ఇక రోడ్లపైకి వీధి కుక్కలు కనిపించవు. కొత్త చట్టం తెచ్చిన సర్కార్. అమెరికాలో సత్యనారాయణ వ్రతం. రేంజల్ మండల కేంద్రంలోని రైతు రుణమాఫీ లబ్ధిదారులు కెనరా బ్యాంకుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన రైతులు రుణమాఫీ రాకపోవడంతో కెనరా బ్యాంకు మేనేజర్ నిలదీశారు. బ్యాంకుకు తాళం వేసే బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్ఐ రైతులను సముదాయించి బ్యాంకుకు తాళం తీయించారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీరు ఇంత నిర్లక్ష్యం చేసి ఇంకా మీరు మమ్మల్ని ఫైల్ చేయమని కరెక్ట్ కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మీ బ్యాంక్ తరఫు నుంచి మీ పై అధికారులు వచ్చి మాకు స్పష్టమైన రైతులకు హామీ ఇవ్వాల్సిందే. ప్రభుత్వం తరఫు నుంచి కూడా మీకు ఎటువంటి హామీ కాదు, మీకు నష్టం కాదు. 4 రోజులు లేట్ అయినా మేము ఇస్తామంటే మేము జరుగుతాం, లేకపోతే బ్యాంకుకు తాళం వేస్తాము. మీరు కూడా మాతో మండవలసిందే. మేమేమంటాం, మీ చేస్తామంటలేదు. మీకు ముందు వేసిన ఆఫీసర్ తప్పు చేసి కాక ఇంకొక ఆఫీసర్ తప్పు చేసి కాక మాకు నష్టమైంది, బ్యాంకు నుంచి నష్టమైంది. మాకు ఉన్నది కోపం మాకు బ్యాంకు నుంచి. మేము దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము విరమించలేదు. మాకు కడుపు మాడుతున్నది, మేము చచ్చిపోతున్నాం. మేము రైతులకు కష్టం చేసుకున్నాక పైసలు ఎట్టి పరిస్థితుల్లో మేము జరగం సార్. మీరేమన్నా అనుకోండి, ఈ మాటలు కట్టడం 15 రోజుల నుంచి మేము తిరిగి విసిగి చేస్తున్నాం. ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గర పోయినా ఎక్కడ కూడా మాకు సమాధానం లేదు. యోగ్యులకు ఒక సమస్య పరిష్కారం అయిందని లేదు. కాలం అయిపోయినా అయిపోతే ఎన్నికలేదు. దీంట్లో క్రాప్ లోన్ లో ఏముంటుందంటే నంబర్ అనేది ఒక టైం జనరేట్ అవుతుంది. డాక్యుమెంటేషన్ అనేది రెన్యువల్ చేస్తాం, మనం ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తాము. మనం ఈ డేట్ తీసుకునేసరికి వస్తే ఏ డేట్ లేటెస్ట్ రెన్యువల్ అయిందో ఆ డేట్ కన్సిడర్ చేసి దాని ప్రకారం ఎలిజిబిలిటీ క్యాల్కులేట్ చేయాలి రుణమాఫీ కోసం. ఇలాంటి కొంతమంది చాలా మందికి రాలేదు. సో ఈ ఇష్యూ అనేది మేము ఆల్రెడీ టేకప్ చేసినాము బ్యాక్ ఎండ్ నుంచి. ఎవరెవరికైతే రాలేదో ఆ లిస్టు మా పై నుంచి గవర్నమెంట్ కూడా సెండ్ చేయడం జరిగింది. దాని మీద ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు. ఏదైనా అప్డేట్ నాకు వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా రైతులు వేరే బ్యాంకులు, అంటే నేను పేరు తెలుసుకోలేదు కానీ మన బ్యాంకు మాత్రమే, ఈ కెనరా బ్యాంకు మాత్రమే 90% ఎర్రర్స్ ఉన్నాయి. వేరే బ్యాంకులలో 90% సక్సెస్ ఉన్నది, 10% ఎర్రర్స్ ఉన్నాయి అనేది ఒక ఆరోపణ. దాని గురించి మీ ఎక్స్ప్లెనేషన్. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నవీపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం గ్రామ పంచాయతీ సఫాయి వాలాలకు రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. సఫాయి వాలాల నడుమ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నవీపేట మండల ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు ఎల్లవేళలా అండగా ఉండే వ్యక్తి ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. ఇండ్లు లేని సఫాయి వాలాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఇదే విధంగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మరీ మంచి పదవులను పొందాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డి గారి యొక్క 74వ జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఈ వేడుకల్ని జరుపుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా పొద్దున్నే సార్ మాట్లాడడం జరిగింది. ఏం కార్యక్రమం చేస్తున్నారంటే, ఏదైతే మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారో వాళ్ళకు మేము రెయిన్ కోట్లు ఇస్తున్నామని చెప్పడం వల్ల చెప్పండి ఇది మంచి కార్యక్రమం అని చెప్పి సార్ కూడా మా సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సార్కు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ పని చేసే వాళ్ళు ఎవరు కూడా సామాన్యంగా ఉండరు. ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది మనం ఇప్పుడు కూడా అన్ని వేళలా మనము ఆదుకోవాలని చెప్పేసి సార్ అంటూ ఉంటాడు. కాబట్టి అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా
సార్ జన్మదిన సందర్భంగా ఒక మాట ఇస్తున్నాం. ఈ గ్రామ పంచాయతీ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇల్లు లేని వారికి ప్రత్యేకంగా జాగా ఉంటే వారికి ఇల్లు మంజూరు చేస్తానని సార్ మాట ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఇల్లు లేని వారు ఉంటే తప్పకుండా ఆ పేర్లు ఇస్తే సార్ దృష్టి తీసుకొచ్చి వాళ్ళకి మొదటి విడతలనే మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి నిరంతరంగా 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఎన్నో సేవలు చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి ఆయురారోగ్యాలు అన్ని భగవంతుడు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా వారికి త్వరలోనే మంత్రి పదవి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవ చేసి ఇంతకుముందు ఏ రకంగా పేరు తెచ్చుకుని అంతకంటే 10 ఇంతలు ఎక్కువ పేరు తెచ్చుకొని చిరస్థాయిగా వారి పేరు ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పి అవన్నీ జరగాలంటే కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలే ముఖ్యం. కాబట్టి ఈ ప్రజల అండదండలు ఎప్పుడు కూడా సుదర్శన్ రెడ్డి గారి వారి ఎమ్మడే ఉండాలా. వారి జీవితం అంతా కూడా ఈ జీవితం కూడా మన నియోజక ప్రజలకు అంకితం. కాబట్టి తప్పకుండా మన అందరం కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రపంచ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జాతీయ అవయవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ శరీర అవయవ దాతల సంఘం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో అవయవ దానం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు జూనియర్ కాలేజీ నుంచి విద్యా వికాస్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యా వికాస్ కాలేజీ విద్యార్థులకు తెలంగాణ శరీర అవయవ దాన సంఘం అధ్యక్షురాలు లయన్ డాక్టర్ కాట్రగడ్డ భారతి అవగాహన కల్పించారు. అవయవదాన ప్రాధాన్యత, అవయవదానం చేయాల్సిన అవసరం, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఎలా మొదలైన విషయాల గురించి పూర్తిగా అవగాహన కల్పించారు. శరీర దానం యొక్క ప్రాధాన్యతను కూడా వివరించారు. అలాగే ఎవరైతే బ్రెయిన్ డెత్ అయ్యి అవయవాలను దానం చేస్తారో ఆ వ్యక్తి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి. ఆ వ్యక్తి కుటుంబాన్ని జాతీయ పండుగలప్పుడు కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించాలి. అవయవదాత కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి. అలాగే శరీర దానం చేసిన వ్యక్తి దేహాన్ని అన్ని ప్రభుత్వ కళాశాలలో 24 గంటలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కాట్రగడ్డ భారతి ఆధ్వర్యంలో అవయవదానం మీద సంఘం చేస్తున్న కృషిని కొనియాడారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో గతంలోనే తాను అవయవదానం చేసినట్లుగా చెప్పారు. అంతేగాక సమాజ సేవలో భాగంగా వీరు నిత్యం ఈ అంశాన్ని లయన్స్ క్లబ్ లో సహకారంతో ముందుకు తీసుకెళ్తూ అందరినీ భాగస్వామ్యం చేయడం ప్రశంసనీయమన్నారు. అందరూ అవయవదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ ప్రిన్సిపల్ యార్లగడ్డ శ్రీనివాస్, విజయసాయి చక్రవర్తి, 9 రీజియన్ చైర్మన్ పల్లంపాటి శ్రీధర్, శ్యామ్ సుందర్ పహాడే, మంజులవాణి, శ్రీలక్ష్మి, వాణి, వివిధ లయన్స్ క్లబ్ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అవయవదానానికి ముందుకు రావడం జరిగింది. ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మార్నింగ్ 6-6:30 మధ్యలో జూనియర్ కాలేజీలో అందరం కూడా గ్యాదర్ అయ్యాము. అక్కడ నుంచి ర్యాలీ తీసుకుంటా ఇక్కడి వరకు కూడా రావడం జరిగింది. ఇక్కడ మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి, ముఖ్యంగా శ్రీనివాస్ సార్ గారి యొక్క సహాయ సహకారంతో, మిగిలినటువంటి లయన్స్ సోదరుల యొక్క అందరి సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ రోజు ఇక్కడ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ ఉమా గారికి నేను హృదయపూర్వకమైనటువంటి పద్మా శరత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఒక్కటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అన్ని కార్యక్రమాలు లాంటిది కాదయ్యా. గతంలో కూడా మేము ఒకసారి అవయవదాన వారోత్సవాల్లో ఇక్కడ ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది 2 years బ్యాక్. మేము ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాలు నిర్వహిస్తాము. ఈ వారోత్సవాలలో భాగంగా ప్రతి జిల్లాకి వెళ్తూ ఉంటాము. ఏ జిల్లా వాళ్ళు ఇన్వైట్ చేసినా కూడా ఒక హై స్కూల్ స్థాయి నుండి మెడికల్ కాలేజీ స్థాయి వరకు కూడా విద్యార్థుల్లో అవయవదానం అనేటటువంటి దాని పట్ల అవగాహనకై కృషి చేస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాము. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరికీ కూడా ఇక్కడ విద్యార్థులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారి ఉద్దేశించి నేను చెప్తున్నాను. ముఖ్యంగా 2 విషయాలు మీకు అవగాహన ఉంటుంది. అదేంటంటే ఒకటి రక్తదానం. రక్తదానం అనేసరికి యువతలో ఆల్రెడీ ఒక అర్థం అనేటటువంటిది ఉంది. తెలుసు కదా మీకు అందరికీ రక్తదానము ఎప్పుడు చేస్తారు? తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో నెక్కొండ మండల సర్పంచ్లు పాల్గొనడం జరిగింది. సర్పంచ్ల పెండింగ్ బిల్లుల విషయమై ఈ రోజు హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు గాంధీయే మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ అక్కడ సచివాలయం చుట్టుపక్కల పూర్తిగా పోలీసుల నిర్బంధంలో ఉండి అక్రమంగా అరెస్టు చేశారు.
అక్కడ నుంచి సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. తాజా మాజీ సర్పంచ్లు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పి ఈ ప్రభుత్వం పోలీసులతో నిర్బంధించి ప్రశ్నించే గొంతులను పూర్తి నొక్కించాలని చూస్తున్న ఈ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని తెలియజేస్తూ ఇప్పటికైనా 2019 నుండి 2024 వరకు సర్పంచ్లు చేసిన పనులు ఏమైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని అన్నిటిని గుర్తించి పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లులు అన్ని విడుదల చేసి ఆ తర్వాతనే గ్రామ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని 12769 మంది సర్పంచ్లు గాంధీయే మార్గంలో నిరసన తెలుపుటకు వెళ్తున్న 6,000 మందిని ఎక్కడికక్కడే మండల స్థాయిలోనే అరెస్ట్ చేయడం జరిగిందని, అయినా కానీ కొంతమంది సర్పంచ్లు ముందుగానే హైదరాబాద్కు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. కానీ రేవంత్ సర్కార్ పోలీసులను పెద్ద ఎత్తున మోహరించి వచ్చిన వారిని వచ్చినట్లుగా అక్రమంగా అరెస్ట్ చేయడం సరైంది కాదని తెలుపుతూ ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమైంది. కానీ ఈ రోజు అర్ధరాత్రి సర్పంచుల ఇండ్ల మీద పడి హౌస్ అరెస్టులు చేయడం, హైదరాబాద్ కు చేరుకున్న సర్పంచులని అడుగడుగున ఒక ఉక్కుపాదం మోపి రాష్ట్రంలో 12,769 మంది సర్పంచులు ఉన్నారు. మరి వారందరూ కూడా ఎంతో శ్రమించి గత ప్రభుత్వ ఆదేశానుసారం కూడా ప్రభుత్వాలు అయిన వాళ్ళ యొక్క అధికారుల ఆదేశానుసారం మరి యొక్క 12,679 మంది సర్పంచులు మరి వారి ఎంతో అప్పుల పాలు పాలై ఈరోజు ఎన్నో పనులు వేసి మరి అలా అప్పుల పాలయ్యారు. మరి ప్రభుత్వం చేసిన విధానంగా ఎలా అయితే వాళ్ళు ప్రకటించారో అలాంటి ఒక పనులను సర్పంచులందరూ కూడా మరి విధి నిర్వహణలో భాగంగా అభివృద్ధి చేసి చూపించడం జరిగినది. మరి ఇప్పుడు దాదాపుగా సర్పంచులకు ఒక్కొక్క సర్పంచ్కి 10 చిన్న గ్రామ పంచాయతీ 15 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీ 30 నుంచి 50 లక్షల మధ్యన పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ప్రజల సౌకర్యార్థం చేసిన పనులు మాత్రమే, మరి ఏదో జేబులు నింపుకోవడానికి చేసిన పనులు కావు. మీరు ఇలా చూస్తే కూడా ఏ ప్రభుత్వం అధికారాలు ఉన్నా కూడా. వరంగల్ జిల్లా ఏసీబీ వలలో పార్వతగిరి ఎస్ఐ వెంకన్న కానిస్టేబుల్ ద్వారా 40,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ అదుపులో కానిస్టేబుల్ సాదానందం, ఎస్ఐ వెంకన్న. బెల్లం వ్యాపారి దగ్గర డబ్బులు డిమాండ్ చేసిన ఎస్ఐ 40,000 ఇస్తుండగా వలపన్ని పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం. స్టేషన్లో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల విచారణ. ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా విలేకరులందరికీ నమస్కారం. తేదీ 27/7/2024 శనివారం రోజున పర్వతగిరి పెట్రోలింగ్ పార్టీ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పెట్రోలింగ్ చేస్తూ అన్నారం క్రాస్ రోడ్ వద్ద ఒక టాటా వ్యాన్ని బెల్లం లోడ్తో పట్టుకున్నారు. ఈ బెల్లం లోడ్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పెట్టి డిటైన్ చేసిండ్రు. తర్వాత క్రిమినల్ కేసు కూడా పెట్టారు, ఎక్సైజ్ యాక్ట్ పెట్టారు. పెట్టిన తర్వాత దీని ఓనర్ అయినటువంటి భాస్కర్, తర్వాత డ్రైవర్ రాజేష్ మరియు ఒక వర్కర్ రవి, వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసిండ్రు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ మీద జ్యుడిషియల్ కస్టడీకి కానీ లేకుండా ఏదంటే 41 నోటీసు ఇంతకుముందు అనేది ఇప్పుడు 35 క్లాస్ 3 BNSS యాక్ట్ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉండే. కానీ ఏది మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం పెద్ద నాగారం గ్రామంలో సర్దార్ సర్వై పాపన్న జయంతిని పురస్కరించుకొని అమరుల యాది కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి కల్లుగీత కార్మికుల సంఘం జెండాను ఆవిష్కరించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అమరుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సాధిస్తా అమరవీరుల ఆశయాలను
గారికి, జోహార్ కర్నల్ పుల్లయ్య గారికి, జోహార్ గండు ఐలయ్య గారికి. గీతన్న చైతన్య యాత్రలు ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో చెల్లమల్ల గీతా కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరుడైన చలమల్ల వీరస్వామి గారి గ్రామంలో ఈ యాత్రను ప్రారంభించుకోవడం మా జిల్లాకే గర్వకారంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో కూడా అమరులైన నాయకులను అందరినీ కూడా మన అందరం స్మరించుకోవాలి. ఈ రోజు అదేవిధంగా మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వానికి ఒక నివేదికను తయారు చేయడం, మన సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి ఏకరువు పెట్టి ఈ డిమాండ్లను పరిష్కరించండి, మా అమరుల యాదిలో యాద్ చేసుకుంటున్నాం. పాపన్న భూస్వాములు, అక్కడ ఉన్న నైజాం కింద గులాంగిరి చేసే దొరలు, భూస్వాములు చేస్తున్న ఇబ్బందులకి, వేలంపాటలకి వ్యతిరేకంగా ఆ మహాసభ జరపడం. ఆంధ్ర రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, దాని మీద బెల్లం తయారీ కానివ్వండి. నీరా అక్కడ టంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం. Hey there. Subscribe to my channel. And also press this bell icon.